మాట్లాడారు. మన జెడ్పీటీసీ గాని, మన ఎంపీటీసీ గారు అయితేమి, మన వెంకటేష్ గాని, గోవింద్ గాని, మన శ్రీనివాస్ రెడ్డి గారు గాని, వీళ్ళందరూ కూడా చాలా విషయాలు క్షుణ్ణంగా కూడా చెప్పింది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. చాలా సార్లు ఇదే ప్లేస్ లోనే మనం మీటింగ్లు కూడా పెట్టాం. గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టాం, మనం ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఇది 3వ మీటింగ్ ఇక్కడ మనం పెట్టడం కూడా. మరి ఈ గ్రామానికి ఎమ్మెల్యే వచ్చినాడో లేదో నాకైతే తెలియదు, కానీ మన ప్రభుత్వంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా లేకపోయినా 3 సార్లు మన బ్రహ్మాండంగా ఇక్కడ మీటింగ్ కూడా మనం పెట్టుకునేది మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముఖ్యంగా మనం భవిష్యత్తుకి గ్యారెంటీ, బాబు గారు షూరిటీ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. లాస్ట్ టైం కూడా రచ్చబండ కార్యక్రమం కూడా మనం వచ్చినాం. ఈ రకంగా ప్రతి గ్రామం కానీ పనులన్నీ చేశాం. ఈ రోజు ముఖ్యంగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ, సూపర్ 6 అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం వచ్చినాం. ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క మహిళలు కూడా నేను కలుస్తూ మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు చాలా మంది కూడా మనం వచ్చిన విషయాలను కూడా వాళ్ళకి తెలియజేశాం. అక్కడ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వం పారిపోలేలా, ఎప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారని ఎంతో మంది మహిళా సోదరిమణులు అడిగారు. ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళు చెప్పేది కూడా ఒకటే, మహిళలంతా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రకాష్ రెడ్డి సోదరుల వాళ్ళు కూడా ఒక తోప సోదరులందరూ కూడా కలిసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ ఈ గ్రామం కూడా ఇంతవరకు అభివృద్ధి కూడా చెందలేదు. ఏ ఒక్క పిల్లవాడిని కూడా ఉద్యోగం రాలేదు. చాలా మంది నిరుపేదలు ఉన్న వాళ్ళకు లోన్లు కూడా రాలేదు. ఎస్సీ లోన్లు కానీ బీసీ లోన్లు కూడా రాయలేదు. అదేవిధంగా రైతులు కూడా ఎంతో కష్టపడుతున్నాం. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రిప్ పరికరాలు కానీ, ఎరువులు కానీ ఇలాంటివి ఏంటివి కూడా మా రైతన్నలకు కూడా రాలేదు. మరి ఎస్సీ కాలనీలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. బీసీలు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం మాకు పట్టాలు ఇచ్చింటే మనం కూడా ఆ రోజు అందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం పట్టాలు కూడా ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసి టౌన్ లో ఉండే వాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇచ్చింటే అక్కడ కాలనీ కూడా నేర్పించుకున్నారు. మరి ఒక ఎమ్మెల్యే మీరందరూ కూడా ఓట్లు వేసింటే కూడా దాదాపు ఇదే గ్రామంలో 2014లో 400 మెజార్టీ ఇస్తే 2019లో 600 మెజార్టీ వైఎస్ఆర్ వాళ్ళకి ఇచ్చారు. మీరు కూడా ఒక్కసారి గుర్తించాలని ప్రత్యేకంగా గ్రామస్తులు కూడా నేను కోరుకుంటున్నాం. ఎవరు మంచి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు పేదవాళ్ళకి న్యాయం చేస్తారనే విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇదే గ్రామంలో వైఎస్ఆర్ లీడర్లు కూడా ఉంటారు. మరి ఈ గ్రామంలో ఉండే పేదవాళ్ళందరికీ పట్టాలు మీ ఎమ్మెల్యేని అడిగి ఎందుకు ఇప్పిలేకపోయినారయ్యా? మేము ఇప్పించిన పట్టాలు ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు గాని, రామకృష్ణ అన్న గారు గాని లాయర్ దగ్గర పోయి కోర్టు కూడా వేశాం. మీ పట్టాలని నిలబెట్టి మళ్ళీ మీకు తిరిగి ఇప్పించాలని చాలా పోరాటం చేసిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అది ఇబ్బంది పెట్టి పట్టాలని కూడా పీక్కున్న విషయం కూడా మీకందరికీ కూడా ఈ సభముఖంగా కూడా తెలియజేస్తున్నాం. మన పట్టాలు కూడా ఇంకా ఆన్లైన్ లో ఉన్నాయి. కానీ ఆన్లైన్ లో ఉన్నాయి ఏం చేస్తాం, వాళ్ళు ఇళ్ళ కట్టుకున్నారు. ఎప్పటికైనా మళ్ళీ కూడా మీకు అందరికి అక్కడ సైడ్ భూమి కూడా కొని మళ్ళీ మీకు పట్టాలు ఇప్పిస్తారు. మీరందరూ కూడా మారాలి. వైఎస్ఆర్ వాళ్ళ మాటలు గాని, వాళ్ళ గోండా చెప్పే మాటలు గాని, వాళ్ళ బెదిరించిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరు కూడా భయపడొద్దండి అని ప్రత్యేకంగా ఈ గ్రామం అంటేనే తెలుగుదేశం చాలా కంచకోట లాంటిది ఈ గ్రామం. ఈ గ్రామంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం కూడా మీకు లేదు. మీ కష్టం మీకు తప్పదు. ఎవరు కూడా మీకు ఏది తెచ్చిపెట్టేది కూడా ఉండదు. మీరు పగలంతా కష్టపడితేనే మీకు కూడా రాత్రి తెల్లనం తినే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. మీకు వచ్చే మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మన అన్న చంద్రబాబు
సీఎం అవుతారు, మనం ఎమ్మెల్యేగా తీస్తామని ఈ సభ ముఖంగా సాయంత్రం పూట మీకందరికీ నేను తెలియజేస్తున్నాం. ఇంతకుముందు గోవింద వీళ్ళు అడిగారు మాకు గ్రామానికి వాటర్ ప్లాంట్లు కావాలని. తప్పకుండా ఇప్పుడు మీరు కట్టించుకుంటామంటే కూడా 2 వాటర్ ప్లాంట్లు కూడా ఇస్తారని శాఖలో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దోపికి కూడా తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే మీకు కూడా శాంక్షన్ చేస్తాం. ఇప్పుడు మీరు కడతామంటే పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా వరకు ఇంకా ట్యాంకులు కానీ ఇలాంటివి ఇంకా అభివృద్ధులు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం చేసుకుందాం. మీరందరూ కూడా కష్టపడాలి. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చాలా మంది ఉన్నారు. మా లీడర్లు కూడా ఒకటే చెప్తున్నాం, అందరూ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా యూనిట్ గా ఉంటే తప్పకుండా 1000 మెజార్టీ కూడా ఈ గ్రామంలో గుర్తు చేస్తున్నాం. మంచి కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం నుండి వస్తుంటే ఎంతో మంది అక్కడ ఉండేది కూడా బయటకు వచ్చి దండం పెడుతున్నారు. ఏ తప్పు మనం చేయం, మన లీడర్లు చేయరు, మనం చేయం కాబట్టి వాళ్ళకు కూడా అభిమానం అనేది కూడా ఉంటుందని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు బాబు గారు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో మన అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు పెట్టారు. మన ప్రభుత్వం వస్తేనే మహాశక్తి కింద మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల 1500 రూపాయలు వాళ్ళకి అందజేస్తామని కూడా చెప్తున్నాం. అంటే సంవత్సరానికి వచ్చి 18,000 రూపాయలు వాళ్ళకి అందిస్తామని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. అదే కాకుండా తల్లికి వందనం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక సైకో సీఎం ఉన్నారు కాబట్టి చాలా మంది కుటుంబాల్లో పిల్లలు చదువుకుంటా అంటే కేవలం మరో తల్లికి వందనం చెప్పి కేవలం ఒకరికి ఒక బిడ్డకి మాత్రమే 15,000 కూడా ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం తల్లికి వందనం. ఈ తల్లికి వందనంలో కుటుంబంలో 3 కాదు 5 మంది పిల్లలున్నా చదువుకునే పిల్లలందరికీ కూడా సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తారని ప్రత్యేకంగా అదే కాకుండా పథకం కింద సంవత్సరానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామని మా మహిళా సోదరి మనులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం. మన మహిళలు ఒక గుడికి పోవాలన్నా, మన అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, మన పిల్లలు హాస్టల్లో చూసేదానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళినా మీకు అందరికీ కూడా బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుందని మా మహిళా సోదరి మనులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. చాలా మంది పిల్లలు ఉన్నారు, నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు ఉన్నారో అలాంటి పిల్లలు కూడా యువగలం నిధి కింద నెలకొచ్చి 3,000 రూపాయలు ఇస్తామని ప్రత్యేకంగా వాళ్ళకి కూడా చెప్తున్నాం. అదే కాకుండా 5 సంవత్సరాల లోపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన విషయం మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఇదే గ్రామంలో చాలా మంది రైతన్నలు ఉన్నాం, కష్టపడే రైతన్నలు ఇక్కడ ఉన్నారు. ఆ రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తానని మా నాన్నగారు కూడా చెప్పిన విషయం మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రిప్ పరికరాలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఈ రకంగా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా అందజేసిన ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ విధంగా చూస్తే ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిలు కూడా ఇస్తాం. అదే కాకుండా మొన్ననే సార్ చెప్పారు, బీసీలు కూడా 50 సంవత్సరాలు పడిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తానని. ఇంకో విషయం, చంద్రన్న బీమా కింద కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఎవరైనా జరగరాని జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలు పడకూడదని ఆలోచన చేసి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఆ రోజు అందించాం. ఈ రోజు కూడా చెప్తున్నారు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు, ఏదైనా జరగరాని జరిగితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కగా ఉండాలని ఆలోచన చేసి చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఘనత చెప్తున్నాం. అదే
జీరో చుట్టాడు. కానీ మన అన్న చంద్రన్న చెప్పారు, మన ప్రభుత్వం వస్తేనే ఎవరైతే పేదవాళ్ళు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేస్తే ₹1,00,000 చంద్రన్న పెళ్లి కానికి ఇస్తానని మన అన్న చెప్పిన విషయం మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. ఆ రకంగా పెన్షన్లు గాని రేషన్ బియ్యం గాని ఈ ప్రభుత్వంలో ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో కట్ చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా చంద్రన్న చెప్పారు 3 నెలలు ఎక్కడున్నా కూడా వాళ్ళు తిరిగి వచ్చి 3 నెలలు ఒకేసారి పెన్షన్లు కూడా ఇస్తామని మా నాన్నగారు కూడా చెప్పినారు.